చెల్లికొక సమస్య వచ్చింది. తన మెడలో ఎవరు తాళి కట్టారో తెలీదు. ఊరంతా నా చెల్లెలు తప్పు చేసింది అని తనని తప్పు పడుతున్నారు. మా చెల్లి బయటపడుతుందంటారా? ఓం నమః శివాయ. ఖచ్చితంగా బయటపడుతుందమ్మా. తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపితమవుతుందమ్మా. ఎలా స్వామి? ఊరంతా తనకి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచమంతా వ్యతిరేకమైన ఆ జగజ్జనని, ఆ అమ్మోరు తల్లి తనకి అండగా ఉంది. తాళి కట్టినవాడే తనని వెతుక్కుంటూ వస్తాడు. నలుగురిలో నిజం చెప్పి మీ బిడ్డని కాపాడతాడమ్మా. 48 గంటల్లో మీ బిడ్డ మీ చెంతకు చేరుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మ తల్లి, ఒక మంచి వార్త విన్నాను. తాళి కట్టినవాడు మంచివాడే. దాని జీవితం బాగుపడితే అంతకంటే ఇంకేం కావాలమ్మా? మా భవానీ ఏ తప్పు చెయ్యలేదని నిరూపణ అయితే మాకంతే చాలు తల్లి. ఇదేంటి ఈ స్వామీజీ ఇలా అంటున్నాడు? నిజంగా ఆ భవాని సమస్య నుంచి బయటపడుతుందా? లేదా అలా జరగకూడదే. 48 గంటల్లోపు ఆ భవాని ప్రాణం పోవాలి. వెంటనే అన్నయ్యని కలిసి దీని లెక్కేంటో తేల్చాలి. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా, మీరెందుకమ్మా వచ్చారు? ఎందుకొచ్చావని అడిగావు కదా, ఇందుకే. నన్నే కొడతావా? పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఒంటి మీద చెయ్యేసిన వాళ్లే లేరు. అలాంటిది నన్ను కొడతావా? ఇప్పుడే నీ కాళ్ళు చేతులు పడిపోయేలా చేయగలనే. కానీ మా అమ్మకి తోడబుట్టిన దానివనే ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. బతికిపో. ఏంట్రా, ఏం చూస్తున్నావు? నిన్నెందుకు కొట్టానో తెలుసా? తెలుసమ్మా. ఆ భవానీని చంపలేకపోయానని మీకు కోపం వచ్చింది. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? చూసావా అన్నయ్య ఎలా ఒప్పుకుంటున్నాడో? ఒక ఆడపిల్లని చంపలేని దద్దమ్మ. వీణ్ణి నమ్ముకుంటే మనం కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఏంట్రా సీను ఇది? నిన్ను నమ్ముకుంటే ఏమీ చేయకుండా వదిలేసావేంట్రా? లేదయ్యా, ఈ రాత్రికి భవానీని చంపడానికి మనుషుల్ని పంపించాను. రేపటికల్లా ఆ భవానీ చావు వార్త వింటారు. ఇంతకంటే గొప్ప కబుర్లే చెప్పావు, కానీ ఏది? ఇంతవరకు ఏం చేశావు? వాళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతోందని పదే పదే నాకు కీడు శంకిస్తున్నా మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు దానికున్న సమస్య తీరిపోయింది అంటే అది మళ్ళీ దానింటికి పోతుంది. నీకు తెలుసు కదా సీను, ఆ భవానీ తన ఇంట్లో ఉన్నా ఆ గుడిలో ఉన్నా సరే మనం ఏమీ చేయలేము. అది బయటున్నప్పుడే దాన్ని లేపేయడం కుదురుతుంది. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు సీను.
ఆ తర్వాత భవానిని మనం ఏమి చేయలేం. అన్నయ్య, నువ్వు వీడు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. కానీ తెల్లారేసరికి ఆ భవానీ శవం తేలాలి. ఊరి జనాలు కోడి కూత విని నిద్ర లేవకూడదన్నయ్య. ఆ భవానీ చావు వార్త విని ఉలిక్కిపడి లేవాలి. అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. రే సీను, ఇదే నీకు ఆఖరి అవకాశం. దాన్ని చంపితేనే నీకు బ్రతుకు, లేదంటే మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. అలాగేనమ్మా. వెళ్ళు. దాని ప్రాణం పోతే స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరుతాయన్నయ్య. అటు రాహుల్ ఐశ్వర్యాల పెళ్లి, ఇటు గుడికి సంబంధించిన ఆస్తులు అన్నీ మన సొంతం కావాలి అంటే భవానీ ప్రాణం గాల్లో కలిసిపోవాలి. అలాగే అమ్మా. పెద్దమ్మా, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. బయటకు వెళ్ళి తీసుకొద్దామంటే వేళ కాని వేళ అయింది. పైగా చేతిలో డబ్బులు కూడా లేవు. ఇప్పుడెలా పెద్దమ్మా? ఆకలేస్తోందా భవానీ? నా గురించి కాదు పెద్దమ్మా, నా బాధంతా మీ గురించే. ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటారు? అమ్మ ఆకలి తీర్చడానికి ఓ బిడ్డ వెతుక్కుంటూ వస్తాళ్లే. రా రాహుల్ బాబు. మీరు ఆకలితో ఉంటారేమో అని అమ్మ క్యారేజీ పంపించింది. అలా చూస్తావేంటి పిల్ల? ఆకలితో ఉంటామని అన్నం తెచ్చాడు, తీసుకో. నేను అడగకుండానే నా కోసం భోజనం తెచ్చారు బాబు. అన్నీ అడగాల్సిన అవసరం లేదులే భవానీ, కొన్ని అలా తెలుస్తాయి. ఇదిగో. అవునరా అబ్బాయి, నీకు భవానీ అంటే మంచి అభిమానం కదా? అవును పెద్దమ్మా. మరి నేను వెళ్ళాక తన్ని చూసుకుంటావా? అదేంటి పెద్దమ్మా? మొక్కు కోసం వచ్చాను, అది తీరాక వెళ్ళాలి కదా. వెళ్లేలోగా నీ బరువు బాధ్యతలు నీ స్నేహితునికి అప్పచెప్పాలి అని అంటున్నాను. ఏరా అబ్బాయి, మరి తన బాధ్యత తీసుకుంటావా? తప్పకుండా పెద్దమ్మా. ఎప్పటి వరకు తీసుకుంటావు? తనకిష్టమైతే కడ వరకు. తథాస్తు. అప్పుడే మా నాన్నతో మాట్లాడి 4 రోజులు దాటింది. ఈ సమస్య తీరేంత వరకు ఆయన నా మొహం చూడరు, నాతో మాట్లాడరు. బాధపడకు భవానీ, అన్నీ సర్దుకుంటాయి. నీకు కావలసిన వాడు కాపాడేవాడు చెప్తున్నాడు కదే పిల్ల, ఇంకా భయం దేనికి? అన్నీ పరిష్కారం అవుతాయిలే. సరే భవానీ, నేను బయలుదేరుతాను. భవానీ, పాపం నీకోసం ఇంత దూరం వచ్చాడు. ఆ అబ్బాయిని సాగనంపడానికి బయటదాకా వెళ్ళిరా. అమ్మా, నేనా? నా కోపిక లేదే పిల్ల, నేను పడుకుంటాను.
అయినా కలిసి నడవాల్సిన వాళ్ళు మధ్యలో నాకెందుకు? వెళ్ళిరా. పదండి బాబు. ఈరోజు మీరు కలిసి వేసే అడుగులే రేపు మీ జీవితానికి 7 అడుగులవుతాయి. ఎందుకు దిగులు పడుతున్నావు భవానీ? ఈ తాళి విషయం తేలేంత వరకు నేను మా ఇంటికి దూరంగా ఉండాలి రాహుల్ బాబు. చాలా బాధగా ఉంది. ఈ తాళి నా గుండెల మీదే కాదు, నా జీవితానికే బరువుగా ఉంది. కొంచెం ఓపిక పట్టు భవానీ. అన్ని సమస్యలకు పరిష్కారం నేనే చూస్తాను. కంగారు పడకు. వెళ్ళొస్తాను. అలాగే బాబు. రేయ్, చేపలో చుట్టి బావిలో పడేయండి. కొట్టండి, లేపండి. కొట్టగా భవానీ, గీత ఫోన్ చేస్తోంది. హలో గీత, ఈ టైంలో ఫోన్ చేసావు? రాహుల్ బాబు, రాహుల్ బాబు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడే భవానీని కలిసి మాట్లాడొస్తున్నాను. బాబు, భవానీనెవరో రౌడీ విధవలు చాపలో చుట్టుకొని కార్లో వేసుకొని వెళ్తున్నారు బాబు. సరే, నేను ఇప్పుడే వస్తున్నా.
బావిలోకి శ్రేణిరా. అన్నా మళ్ళీ ఏమైనా పని ఉంటే పిలువన్నా. అలాగేలే, వెళ్ళండి వెళ్ళండి. భవానీ 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 ఏమైంది? భవానీ లే. అల్లుడు 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 ఎక్కడున్నావు అల్లుడు? అల్లుడు 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 అల్లుడు. ఏమైంది మావా? ఏమైంది మావా? అల్లుడు భవానీ భవానీ. ఏమైంది? చంపేశారా? ఆ భవానీని చంపేశారా? చావలేదు అల్లుడు, బతికిపోయింది. భవానీ. రాహుల్ బాబు. ఏంటి భవానీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ రౌడీ గదవులు ఎవరు? ఏమో బాబు, నాకేం తెలీదు. మీతో మాట్లాడి వస్తుంటే ఎవరో తల మీద కొట్టారు. నాకంతవరకే గుర్తుంది బాబు. సరే ముందుక నుంచి వెళ్దాం పద. ఎంత పనిచేసావు మావా? దాన్ని చంపమని చెప్పాను కదా, ఎలా బతికింది? చంపడానికి ఆ భవాని మామూలు మనిషి కాదల్లుడు. చతో అమ్మోరి తల్లి బిడ్డ. ఆ భవానీని ఏం చేయలేమన్నాడు. ఎందుకంటే ఆ భవానీ వెనకాల అమ్మోరు తల్లి అండగా ఉందల్లుడు.
ఆ మహాశక్తి మనల్ని బతకనివ్వదల్లుడు, చంపేస్తుంది. పదలుడు, ఈ ఊరు విడిచిపెట్టి పారిపోదాం. ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందాం. నా మాట వినలుడు, వెళ్ళిపోదా. నీకేమైనా పిచ్చి పట్టిందా లేదా తాగి వాగుతున్నావా? లేదల్లుడు, నా కళ్ళతో నేను చూశాను. చూడు చూడు, నా పరిస్థితి చూస్తుంటేనే నీకు అర్థం కావడం లేదా? అల్లుడు, ఆ భవానీని అమ్మోరు తల్లి కాపాడుతోంది. ఆ అంజనం వేసి భవానీ మెడలో ఎవరు తాలి కట్టారన్నది చూసి చెప్పు. ఈ భవానీ మెడలో తాళి కట్టిందెవరో తెలిసిపోయింది. ఎవరది? మీరే చూడండి.